ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మధు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన ధర్నా నిర్వహించారు. కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించి అనంతరం కార్యాలయ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ పేద ప్రజలు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఇల్లు నిర్మించే పరిస్థితి లేకపోతే ప్రస్తుతం పేదలు ఉంటున్న ఇళ్లకే అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నిర్మాణానికి 5 లక్షల రూపాయలను ఇవ్వాలి 5 లక్షల రూపాయలను ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఇంటి నివాస స్థలాలు ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను ఇవ్వాలి నివాస స్థలాలు పేదలందరికీ వెంటనే ఇవ్వాలి పేదలందరికీ నివాస స్థలాన్ని వెంటనే ఇవ్వాలి పేదలందరికీ నివాస స్థలాన్ని వెంటనే. పేద ప్రజలపై కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి రక్షించాలి. పేద ప్రజలపై కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు వైఖరి పేద ప్రజలపై కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి. యామాల మధు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో సూపర్ 6 లో భాగంగా అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చేసి ఇంటి నిర్మాణానికి కూడా 4 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం అవుతా ఉంది. కానీ ఇంతవరకు ఏ ఒక్క పేదవానికి కూడా 1 సెంటు భూమి ఇచ్చిన దాఖలు ఎక్కడా లేవు. ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది అర్జీలు ఇచ్చి సచివాలయాల్లో నమోదు చేయించాం. వాళ్ళు ఎటువంటి ఇళ్ల స్థలం లేదు, వాళ్ళంతా అర్హులు అని చెప్పి సచివాలయ సిబ్బంది చెప్తున్నా గానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు 1 సెంటు భూమిని కూడా ఈరోజు విడుదల చేయలేదు. అదేవిధంగా ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి ఏదైతే పేదలు అద్దె ఇళ్లలో ఉండి అద్దె చెల్లిస్తున్నారో ఆ అద్దెను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సచివాలయాల్లో చాలా మంది అర్హులైన పేదలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వివిధ కారణాలు చూపించి మీకు కంప్యూటర్ లో తిరస్కరించబడుతుందని చెప్తా ఉన్నారు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సచివాలయాల్లో కూడా ఎటువంటి షరతులు లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి కూడా 5 లక్షలు కేటాయించి వాళ్ళ ఇంటి అద్దెను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. లేదంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో గ్రామాలు కూడా ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.